ఇక రైతులకి ఏంటంటే ఒక ఎకరం కానీ 2 ఎకరాలు కొట్టుకోవాలనుకుంటే మినిమం మనకు ఒక రోజు టైం పడుతుంది. లేదా ఎవరైనా పని వాళ్ళని పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఏమంటారు నీళ్ళు మోయాలి, ఇదంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం ఏంటంటే ఈ డ్రోన్తోని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. విత్ ఇన్ టైంలో మనకి ఏమంటారు ఒక 5 to 10 minutesలో మనకు ఒక ఎకరం అనేది అయిపోతూ ఉంటుంది. సో అట్లా మనకి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వెదర్ కండిషన్ సరిగ్గా లేకపోయినా కూడా ఒకరోజు ముందే మనకు ఫోర్కాస్ట్ చూసుకొని దానికన్నా మనం ఏంటంటే ముందే కొట్టేసుకోవచ్చు అనమాట. సో అట్లా మనకి బెనిఫిట్ ఉంటుంది. సో వీళ్ళకి బయట ఎవరికి మాట్లాడుకోకుండా మనకి ఏంటంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మనకి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేంటంటే దీనివల్ల మనకి బయట మనం కొట్టేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి 100 ml కొడితే మనం దీనికి ఏంటంటే 80 ml వరకు సరిపోతుంది అనమాట. దీనివల్ల మనకి ఫర్టిలైజర్ ఖర్చు కానీ లేదంటే పెస్టిసైడ్ ఖర్చు కానీ మనకు తగ్గిపోతుంది అనమాట. సో ఇంకా ఏంటిదనంటే ఇప్పుడు నార్మల్ వెదర్ కండిషన్స్ ఉంటాయి, సరిగ్గా ఉండకపోయినా కూడా మనం చూసుకొని మనం ఈ విత్ ఇన్ టైంలో కొట్టేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే పొలంలో దిగాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా మేమే వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోతాం కాబట్టి మీకు తొందర అయిపోతుంది. మళ్ళీ దీనికి ఏంటంటే పైసలు కూడా తక్కువ ఖర్చు అయిపోతుంది.